భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడు అటల్ బిహారీ వాజ్పేయి. రాజనీతిజ్ఞుడుగా రాజకీయాల అజాత శత్రువనే గుర్తింపు దక్కించుకున్న ఆయన సాహిత్య లోకానికి కవిగా, 6 ఏళ్ల పాటు ప్రధానిగా, బీజేపీకి ముఖ్య నేతగా సేవలందించారు. అయితే చివరిసారిగా ఆయన పబ్లిక్ కు కనిపించింది ఎప్పుడో, అది ఏ సందర్భంలోనో తెలుసా? గెలుపు ఓటమిని ఈ రెండింటినీ నవ్వుతూ స్వీకరించే నైజం వాజ్పేయిది. 2004లో దారుణ ఓటమి తర్వాత కూడా ఎలా ఓడిపోయారు అంటే, ఓడిపోయాం అంతే అంటూ చిరునవ్వు విసిరారు ఆయన. అందుకే అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఆయనపై అందరికీ గౌరవం ఉండేది. అయితే ఆయన పాలనను, ఆదర్శాలను పొగిడేవాళ్లే తప్పించి వాటిని విమర్శించే నేతలు ఈ రోజుల్లో లేరని అంటారు రాజకీయ విశ్లేషకులు. 2004 ఓటమి తర్వాత వాజ్పేయి పార్లమెంటరీ పార్టీకి చైర్మన్, బీజేపీ కీలక సమావేశాల్లో మాత్రమే పాల్గొంటూ వచ్చారు. అయితే 2005 డిసెంబర్లో పుట్టినరోజు దగ్గర పడుతుండగా రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు, కార్యకర్తలకు పెద్ద షాక్ ఇచ్చారు ఆయన. ఇక ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ పార్టీకి తన సేవలు అవసరమైనప్పుడు అందిస్తారని పార్టీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు ఆయన. ఆపై అనారోగ్యంతో ఆయన వీల్ చైర్కే పరిమితమయ్యారు. ఫిబ్రవరి 11, 2007 పంజాబ్లో ఓ బహిరంగ సమావేశం జరిగింది. బీజేపీ టికెట్ అమృత్సర్ నుంచి లోక్సభ స్థాన ఉప ఎన్నిక కోసం నవజోత్ సింగ్ సిద్ధు పోటీకి దిగాడు. ఆ ప్రచార సభకు ప్రధాన ఆకర్షణ ఎవరో కాదు, మాజీ ప్రధాని వాజ్పేయి. చాలా గ్యాప్ తర్వాత ఆయన ఓ బహిరంగ సభకు వస్తుండటంతో వేల మంది ఆ సభకు హాజరయ్యారు. టెంట్ల కింద జనం కిక్కిరిసిపోవడంతో బయట ఉండేందుకు వీలుగా సుమారు 10,000 మందికి గొడుగుల్ని అందజేసింది బీజేపీ కమిటీ. కుర్చీలోనే కవితతో మొదలుపెట్టిన ఆయన ఉపన్యాసాన్ని ఎలాంటి కోలాహలం లేకుండా ఆసక్తిగా తిలకించారా జనం. రాజకీయ ఉద్దండుడి చివరి సభ అదేనని బహుశా ఎవరు ఊహించి ఉండరు. ఎంతటి విపత్కర పరిస్థితినైనా జర్నలిజం క్యాష్ చేసుకుంటుందనే ఒక అపవాదుంది. అందుకు తగ్గట్లు కొందరు జర్నలిస్టు ప్రవర్తించడమే అందుకు కారణం. సాధారణంగా నేతలను ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడం, ఇరకాటంలో పడవేయడం జాతీయ మీడియా ఛానల్స్ జర్నలిస్టులకు వెన్నతో పెట్టిన విద్య. కానీ వాజ్పేయి విషయంలో మాత్రం వాళ్ళలా చేయలేకపోయారు. 2007 డిసెంబర్ 25న పుట్టినరోజు సందర్భంగా కొందరు జర్నలిస్టులు వాజ్పేయిని కలవాలనుకున్నారు. 2009లో మరోసారి రాజకీయ పోరాటానికి ఆయన సిద్ధమైన ప్రచారంలో ఆయన పాల్గొంటారా, లేదంటే ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటారా, అద్వానికి పగ్గాలు అప్పచెప్తారా? ఇలాంటి ప్రశ్నలతో ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలనే ఉద్దేశంతో ఓ జర్నలిస్ట్ బృందం అపాయింట్మెంట్ కోసం ఎదురుచూశారు. వాళ్ళ అజెండాపై స్పష్టత లేని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ దగ్గరుండి 10 మంది జర్నలిస్టులను విజయ్ మీనన్ మార్గ్ వాజ్పేయి ఇంటికి తీసుకువెళ్లాడు. అప్పటికే ఆయన అనారోగ్యంతో ఉన్నారు. అయినప్పటికీ కొద్ది నిమిషాల మీటింగ్ అరేంజ్ చేయించాడు హుస్సేన్. లోపలికి వెళ్లే జర్నలిస్టులు వాజ్పేయిని చూసి ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే వాజ్పేయి కుర్చీలో కూర్చొని పాలిపోయిన ముఖంతో కదల్లేని స్థితిలో కనిపించేసరికి షాక్ తిన్నారంతా. చుట్టూ చేరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బదులుగా నమస్కార్ అనే మాట మాత్రమే వచ్చింది ఆయన నోటి నుంచి. అంతే. వాజ్పేయి పరిస్థితి అర్థం చేసుకుని అంతా బయటకు వచ్చేశారు. 2009లో ఛాతీ ఇన్ఫెక్షన్ హాస్పిటల్లో చేరిన వాజ్పేయి కాస్త కోలుకున్నాక ఇంటికే పరిమితమయ్యారు. అనారోగ్యంతో 2009 ఎన్నికల క్యాంపెయిన్ కు హాజరు కాలేదు. కానీ ఆయన పేరు మీద లేఖలు మాత్రం విడుదల చేసింది బీజేపీ. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం అస్సలు సహకరించకపోవడం, కీలక నేతలే అప్పుడప్పుడు ఒక్కొక్కరుగా ఆయన ఇంటికి వెళ్లి ప్రైవేట్ గా కలుస్తూ వచ్చారు. వాజ్పేయికి కేంద్రం 2015లో భారతరత్న ప్రకటించింది. ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా వాజ్పేయి ఇంటికి వెళ్లి మరీ భారతరత్న అందించారు. సాధారణంగా పురస్కారాలను రాష్ట్రపతి భవన్ లోనే అందుకోవాలి. కానీ వాజ్పేయి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రైవసీని కాపాడాలనే ఉద్దేశంతో స్వయంగా రాష్ట్రపతి వెళ్లి అందించారు. చివరి రోజుల్లో ఆ రాజకీయ ఉద్దండు మతిమరుపు, కిడ్నీ సమస్యలు, డయాబెటీస్, కదల్లేని స్థితిలో కనిపించిన ఫోటోలు చాలా మందిని కదిలించి వేశాయి. అందుకే 2018 ఆగస్టు 16వ తేదీన మరణించేంత వరకు ఆయన్ను మీడియా కంటపడకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. అయితే ఆ మహా ఉద్దండుడి చివరి రాజకీయ సభ ఫిబ్రవరి 11 అవ్వడం, అలాగే మరణం 2018 అవ్వడం, 11, 18 ఈ సంఖ్యల వెనుక ఏదో గొప్ప సందేశం ఈ విశ్వం అందించిందని, అలాగే చివరి జర్నలిస్టుల సమావేశంలో నమో అంటూ నమస్కార్ మాత్రమే సమాధానం కావడం, నమోలో భాగంగా మా పరిశోధనకు దగ్గరగా ఉండటం మా ప్రయాణానికి ఎంతో బలాన్నిస్తుంది. వాజ్పేయి గారు కూడా చివరి వరకు తానెవరో తెలుసుకునే ఆధ్యాత్మిక ప్రయాణంలో నిమగ్నమై ఉన్నట్టు నమోకు వెల్లడవుతుంది. ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటన కానీ వారికి లభించే ఎటువంటి ఫలితమైనా ఈ సృష్టిలో ముందే రాసి పెట్టుంటుంది.
ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలకు ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఒక అవినాభావ సంబంధము ఉంటుంది. అది ఎంతో నిశ్చితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా కానీ, సంఘటనల ద్వారా కానీ, సంఖ్యల ద్వారా కానీ అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. దీన్నే నమోవేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం. ఏది ఒక రీజన్ లేకుండా జరగదన్నది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించే భిన్న కోణాల్లో నమోవేదిక పరిశోధన సాగుతోంది. మా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని విడమర్చి దాన్ని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం. కీప్ వాచింగ్.